హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఇప్పుడు మనతో తెలంగాణ ఆర్‌టీఐ కమిషనర్, మాజీ కమిషనర్ గుగ్గులోతు శంకర్ నాయక్ గారున్నారు. హలో అండి. నమస్తే. అమ్మ నమస్కారం. సార్, అసలు ఆర్‌టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యెస్. ఎలా వచ్చింది సార్? స్టార్టింగ్ అది రాజ్యాంగం అమల్లోకొచ్చినప్పుడు లేదు. లేదు. మధ్యలో 2005లో యాక్ట్ యాడ్ చేశారు. సో, కారణాలేంటి సార్? సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న పూర్తి స్థాయిలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి ముందు ఏందంటే ప్రభుత్వాల్లో అనేక అక్రమాలు, తప్పిదాలు, పొరపాట్లు, ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలు గాని, ప్రభుత్వం దగ్గరున్న సమాచారం ఉన్న విషయాలను ప్రజానికానికి తెలవకపోయేది. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాలు, ప్రభుత్వాలలో జరిగే ప్రక్రియని ప్రజలకు తెలియకుండా ఇది జరిగేది. దాని ద్వారా అనేక మంది సామాజిక ఉద్యమకారులు, ఉదాహరణకు కేజ్రీవాల్ లాంటివి కానీ, అన్నా హజారే లాంటివి అనేక వ్యక్తుల పోరాట ఫలితంగా సమాచార హక్కు చట్టం, ఈ చట్టం ఇతర దేశాల్లో కూడా ఉంది, వారి దేశాల్లో ఉంది. అదే క్రమంలో మన దేశంలో కూడా ఈ చట్టంని వెలుగులోకి తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిజమైన లబ్ధిదారులు, ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే ఉన్నాయనుకోండి, నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆ ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యకలాపాలు కావచ్చు, నిజమైన లబ్ధిదారుడికి అర్హులు ఉన్న వారికి ఆ స్కీమ్స్ లబ్ధి చేకూర్చేది కాదు. ప్రతి చోట ఏదో ఒక అక్రమాలు, అవినీతి, ఇష్టారాజ్యంగా పెత్తందారులదే పైచేయిగా ఉండేది. అంటే అమాయకత్వంగా ఆసర చేసుకొని అమాయకుల పేర్ల మీద కేటాయించే నిధులు కానీ, సంక్షేమ పథకాలు కానీ పక్కదోవ మళ్లించడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు జరిగేటి. వాటి మీద దాన్ని అరిగట్టడం కోసం అనేక మంది సామాజిక ఉద్యమకారులు ఉద్యమాల ద్వారా, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ అంటే సోనియా గాంధీ గారు చైర్మన్ ఉండేవారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉండేవారు. వారి హయాంలో, వారి ప్రభుత్వంలో ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తీసుకొచ్చిన ఈ క్రమంలో సుమారు ఇప్పుడు 20 సంవత్సరాల వరకు అవుతున్న ఈ క్రమంలో ఈ చట్టం ద్వారా అనేక అవినీతులు, అనేక అక్రమాలకు అరిగట్టడమే కాకుండా వాటిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకు వెలుగులోకి? ఇప్పుడు అనేక మంది సామాజిక కార్యకర్తలు, ఉదాహరణకు మన తెలంగాణలోనే చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, నిధులు, నియామకాలలో అన్యాయం జరుగుతుంది కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలి, మా ప్రాంతం మాకు కావాలి, మాకుండే స్వేచ్ఛను మేము ఈ ప్రాంత వాసులమే అనుభవించాలనే ఒక ఉద్యమం ఉధృతంగా ఏ విధంగా అయితే జరిగిందో, అదే తరహాలో భారతదేశ వ్యాప్తంగా పౌరులుగా, భావి పౌరులుగా మనకుండే స్వేచ్ఛ, మనకుండే సమానత్వం, మనకుండే ప్రభుత్వంలో మన హక్కులను, మన చట్టాలను ఏ విధంగా అయితే భంగం కలిగిస్తున్నారో, ఆ క్రమంలో ఈ సామాజికవేత్తల పోరాట ఫలితంగా వచ్చిన ఈ సమాచార హక్కు చట్టం ద్వారా అనేక విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సార్, ఇప్పుడు అరికట్టగలుగుతున్నారా సార్ సమస్యలను, అవినీతిని ఈ ఆర్‌టీఐ చట్టం ద్వారా? అనేక అంశాలని అరిగడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగంలో జరుగుతున్న ఒడిదుడుగులు కానీ, పొరపాట్లు కానీ, పక్కదోవ పట్టిస్తున్న నిధులు కానీ, పక్కదోవ పట్టించి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను భరతం పట్టడం కానీ, అనేక విషయాల్ని ఇవాళ వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఉదాహరణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఉంటుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామానికి, పల్లెలకు, తండాలకు సంబంధించిన ప్రజలు తండోపతండాలకు వెళ్తారు అక్కడ. కానీ తన మెజర్మెంట్ కానీ, తన విధానాలు కానీ, ఆ సిస్టమ్ పట్ల ఆ ప్రాంత ప్రజలకు తెలియదు. రోజుకు ఇంత మెజర్మెంట్ వర్క్ జరిగితే మనకు ఇంత డబ్బులు వస్తాయి అనేది. కానీ దాన్ని అమాయకత్వానికి ఆసరగా తీసుకొని అనేక మంది ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ, పై అధికారులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళను అటెండెన్స్ చేసుకొని రోజుకి ఇంతో అంతో కేటాయించేసి దాని మీద వచ్చే లక్షల రూపాయల కోట్లు కొల్లగొడుతున్నారు. అలాంటి విషయాలను కూడా అరిగట్టిన ఘనత ఇవాళ సమాచార హక్కు చట్టం. అట్లా 1-2 విషయాల్లో కాదు, అధికారుల అక్రమాల్లో కావచ్చు, ప్రమోషన్లో కావచ్చు, విద్యావంతులు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాల్లో కావచ్చు, ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్లో కావచ్చు, అనేక విషయాల్లో
అంటే దీని ద్వారా అనేక మందికి చైతన్యవంతులయ్యి ఇవాళ ఈ సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేస్తున్నారు. ఇంకో విషయం చాలా మందికి ఇది అపోహ ఉంటది. సమాచార హక్కు చట్టం అంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఎలా ఉండాలి? ఎలా చేయాలనేది. సమాచార హక్కు చట్టం అనేది ప్రతి పౌరుడు అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ 3 స్పష్టంగా చెప్తుంది. తన, మన, కుల, మత తారతమ్య భేదాలు లేకుండా ప్రభుత్వంలో గానీ, ప్రభుత్వ యంత్రాంగంలో గానీ ఎక్కడైనా మనకు సమాచారం కావాలని కోరుకున్న ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం దరఖాస్తు పెట్టుకొని మనం అడగొచ్చు. ఈ దరఖాస్తులు కూడా ఎలా పెట్టాలనే ఒక సందేహం కూడా ఉండొచ్చు. అంటే సపోజ్ ఉదాహరణకు మనం ఎంఆర్ఓ కార్యాలయం తీసుకుందాం, ఎంపీడీఓ కార్యాలయం తీసుకుందాం. ఫస్ట్ ఎంఆర్ఓ కార్యాలయానికి ఒక మండలానికి ఉంటుంది. గ్రామీణ స్థాయిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అప్లై చేయొచ్చు. మండల స్థాయిలో ₹5 ఫీజు ఉంటుంది. జిల్లా స్థాయిలో ₹10, రాష్ట్ర స్థాయిలో మనం ₹10. అట్లా మనం ఈ దరఖాస్తులు పెట్టుకోవడానికి దరఖాస్తుకు సంబంధించిన రుసుములు. అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉంటే ఈ ₹5 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ₹10 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మన దరఖాస్తును ఆ జిరాక్స్ పెట్టేసి మనం అప్లై చేసుకున్నాం అనుకో, మనకు ఆ కార్యాలయంలో ఉన్న పౌర సమాచార అధికారి పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆ ఆఫీసర్ మనకు మనం ఏదైతే మనం కోరుకుంటున్న సమాచారం ఉంటుందో ఆ సమాచారం ఇవ్వాలి. ఉదాహరణకు ఆ మండలానికి సంబంధించిన ఏదైనా ఒక స్కీమ్ గురించి కావచ్చు, మండలంలో ఉన్న జనాభా గురించి కావచ్చు, లేకపోతే మా కార్యాలయంలో ఉన్న అధికార యంత్రాంగం యొక్క పనితీరు కావచ్చు, వాళ్ళ బడ్జెట్లు, జీతభత్యాలు, వాళ్ళ ఎస్ఆర్ బుక్ అంటే సర్వీస్ రికార్డ్ బుక్, ఏదైనా మనకు ఈ సబ్జెక్టు కావాలని మనం అడిగితే సూటిగా ఆ సంబంధించిన క్వశ్చన్స్ మనం అడిగి వాళ్ళకి ఇస్తే వాళ్ళు 30 రోజుల కాల వ్యవధిలో సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం పొంది మనకు కావలసిన సమాచారం ద్వారా సమాజాన్ని చైతన్యపరచవచ్చు. మనం ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావచ్చు. సమాచార హక్కు చట్టంపై కొన్ని ప్రభుత్వాలు ఇది మాకు వర్తించదు అంటుంటాయి. అది ఎంతవరకు నిజం సార్? అయితే సమాచార హక్కు చట్టం వర్తించదని ప్రభుత్వాలు అనవు. సెక్షన్ 2(j) ప్రకారం లేకపోతే సెక్షన్ హెచ్ ప్రకారం ప్రభుత్వంచే ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను లబ్ధి పొందుతున్న సంస్థలు, రాయితీ పొందుతున్న సంస్థలు అన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన ఆ పరిధి విధులు అనేది ఉంటుందమ్మా. ఆ విధుల్లో ఉదాహరణకు చాలామంది ఈ ప్రశ్న ఎక్కడ సమస్య తలెత్తుతూ ఉంటాయంటే ప్రైవేటు పాఠశాలల్లో సమస్య తలెత్తుతూ ఉంటుంది. ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఏం చెప్తారంటే మేము సమాచార హక్కు చట్టం పరిధిలోకి రామని కొంత తెలివిగా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి పన్నులు చెల్లించరు, వాళ్ళు ప్రభుత్వానికి రాయితీలు పొందుతారు, అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతారు. అలాంటి ప్రతి సంస్థ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. గతంలో నేను కమిషనర్గా పనిచేస్తున్న సేవలు అందిస్తున్న క్రమంలో కూడా అనేక విద్యా సంస్థలు అరకొర అవగాహనతో అత్యుత్సాహంతో వాళ్ళు మాట్లాడే మాటలను సరిచేసి ఎవరైతే సామాన్య ప్రజలు కానీ కావాల్సిన ప్రజలు ఎవరైతే సమాచారం కోరుతారో ఆ సమాచారం ఇచ్చేంత వరకు ఎవరికి వదిలిపెట్టలే. ఇవ్వని సంస్థలపై కూడా మనం సంబంధించిన సోకాదు నోటీసులు ఇవ్వడం కానీ తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అలాంటి కార్యకలాపాలు కూడా జరిగినాయి. ఉదాహరణకు మనం భద్రాచలం ప్రాంతాల్లో చూసుకున్నా లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నా యాజ్ పర్ లా ప్రకారం రూల్ పొజిషన్ కింద 1/70 యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది. అది ఆ చట్టంలో ఏ భవనాలు కట్టాలన్నా ఏ నిర్మాణం చేయాలన్నా ఆ చట్టానికి అనుగుణంగానే చేయాలి ఏజెన్సీ ప్రాంతంలో. దానికి అతిక్రమించి వీళ్ళు కొన్ని బహుళ అంటే పెద్ద పెద్ద భవనాలు కానీ అనేక కార్యకలాపాలకు చేశారు. అప్పుడు ఆ చట్టానికి సంబంధించిన అసలు స్కూల్ బిల్డింగ్ పర్మిషన్ ఉందా, స్కూల్కి ల్యాండ్ ఉందా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉందా, లేకపోతే ఏ విధంగా అనుమతులు పొందారని ఒక జర్నలిస్టే వేశారు. ఆ జర్నలిస్ట్ వేసిన తర్వాత కూడా ఆ సమాచారానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను వెలుగులోకి తీపించాను. మళ్ళీ ఆ జర్నలిస్టు కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఇది కూడా చాలా గొప్ప విషయం చెప్తున్నాను. జర్నలిస్టు ఆ యాజమాన్యంతో కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయినా ఆ విద్యా సంస్థను వదిలిపెట్టలే నేను. వన్స్ మా కమిషన్కి చేరిన తర్వాత ఆ వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావడానికే కమిషన్ పనిచేయాలనే ఉద్దేశంతో ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి సెక్షన్ 2(j) ప్రకారం
ప్రభుత్వంచే ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి పొందుతూ రాయితీ పొందుతున్న ప్రతి సంస్థ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలు రాష్ట్ర సమాచార కమిషనర్ పరిధిలో వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెంట్రల్ సిఐసి అని ఉంటుంది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని. అది ఇండియాలో భారతదేశంలో ఢిల్లీలో ఉంటుంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది కార్యాలయం అయితే ఉంటుంది.